యేసయ్య పుట్టితే నిజంగానే పుట్టాడా, అసలు నిజంగా ఆయన రక్షకుడేనా అనేటువంటి ప్రశ్నలు వాళ్ళందరిలో కూడా తలెత్తుతూ ఉన్నట్టుగా దానికి సమాధానాలు ఇస్తూ ఉన్నట్లుగా ఈ యొక్క పత్రిక రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము చెప్పండి. కాలము అంటే సమయము అని మన భాషలో మనకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రతిదీ కూడా, ప్రతి విషయంలో కూడా ఒక సమయం ఉంది. మనం ఏడవడానికి ఒక సమయం ఉంది, బాధపడడానికి ఒక సమయం ఉంది, సంతోషించడానికి ఒక సమయం ఉంది, నిద్రపోవడానికి ఒక సమయం ఉంది, ఉద్యోగం చేయడానికి ఒక సమయం ఉంది, చదువుకోవడానికి ఒక సమయం ఉంది, వివాహం కొరకు ఒక సమయం ఉంది. ప్రతిదానికి ఒక సమయం ఉంది. దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేసినట్లుగా ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు తెలియపరుస్తున్నారు. అయితే నిజంగా కాలము ఎప్పుడు పరిపూర్ణమైంది అన్న సత్యాన్ని మీరు గమనించాలి. పాత నిబంధన మొదటి ఆదికాండం నుంచి మలాకీ వరకు కూడా మనం చూస్తే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు దేవుడు వారితో మాట్లాడినట్లుగా లేదు. కొన్ని సంవత్సరాలు అంటే దేవుడు మానవులతో మాట్లాడడం ఆపేశాడంట. అది చీకటి యుగంగా పిలుస్తూ ఉంటారు సాధారణంగా. అందుకని వీరందరూ కూడా ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి వారే దేవుడు కాని వాటికి దేవుడు అని చెప్పి పేర్లు పెట్టుకుని పిలవడం మొదలుపెట్టారు. ఇది నేను చెప్పడం కాదు, కానీ నిజంగా మన యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఎదుగుతున్నటువంటి మనమందరం కూడా ఒకప్పుడు దేవుడు కాని వాటికి మనం రొక్కాం, ఒకప్పుడు దేవుని కాని వాటికి మనం దాసులమై ఉన్నాం, ఒకప్పుడు మన తల్లిదండ్రులు ఏది చెప్తే అదే మనం చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఈ కాలం అందైతే దేవుడు మనకేమిచ్చాడు అని అంటే జ్ఞానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలం అందైతే దేవుడు ఒక సమయాన్ని మనకి ఏర్పాటు చేశాడు. సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా కలగజేసినటువంటి విధానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే గనక అవన్నీ కూడా మనకు తెల్లంగా స్పష్టంగా బయలుపరుస్తున్నాయి. ఎవరు చెప్పారు ఆకాశానికి నక్షత్రాలు ఉదయించాలని? ఎవరు చెప్పారు ఆకాశానికి సూర్యుడు ఉదయించాలని? సూర్యుడు సరైన సమయంలో, ఈ సమయంలో మాత్రమే ఆ యొక్క ప్రకాశించాలి అని ఎవరు చెప్పారు? చంద్రుడికి ఈ ఫలానా సమయంలో మాత్రమే బయటికి రావాలి, తొంగి చూడాలని చెప్పేసి. హలో, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పారు ఈ యొక్క నీరు, అసలు నీరు ఎక్కడి నుంచి వచ్చిందని మీరు ఎప్పుడైనా మనం తీసుకునే శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది? మనం తినేటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? కష్టపడుతున్నారు, వస్తున్నాం, అందుకే కష్టపడుతున్నాం కాబట్టి వస్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ భూమికి మొక్కలు ఇచ్చింది ఎవరు? భూమికి ఆహారాన్ని ఇచ్చింది ఎవరు? ఒకసారి సమస్త సృష్టిని కూడా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథము కానీ ఇతర మత గ్రంథాలు కానీ ఏ గ్రంథమైనటువంటి చెప్తున్నటువంటి మాట ఒక్కటే, ఏంటి అంటే దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. పరబ్రహ్మ స్వరూపి అని చెప్పేసి అని పిలిచినటువంటి ఆ దేవుడు కూడా ఒక్కడే. ముస్లింలు పూజిస్తున్నటువంటి, కొలుస్తున్నటువంటి ఆ దేవుడు కూడా వారు చెప్పేటువంటి మాట ఒక్కడే. అయితే ఆ ఒక్కడు ఎవరు అనేది తెలుసుకోవడమే మన జీవితంలో నిజమైనటువంటి మార్పును తీసుకుని వస్తుంది. దేవుడంట తన కుమారుణ్ణి కాలము పరిపూర్ణమైనప్పుడు పంపించాడంట. అంటే ఒక సమయం ఇచ్చాడు దేవుడు, ఆ సమయం వరకు ఎదురు చూశాడు దేవుడు. మానవుడు తిరిగి మరలా దేవుని వైపుకు వస్తాడు అని చెప్పేసాడు. ఆదికాండంలో మనం చూస్తే కనుక ఆదాముతోటి దేవుడు కలిసి నడిచెను అనేటువంటి మాట రాయబడి ఉంది. దేవుడు అందరితో కూడా ఆయన రూపంలో, ఆయన పోలికలో ఆదామును చేసుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాటకు లోబడలేదో అదే పాపమైంది. మనం కూడా అందుకని ఎప్పుడైతే మాట వినమో అది మనకు పాపం అవుతుంది. హల్లెలూయా. అందుకని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అందరూ, ఏ భేదం లేదు ఇందులో, పెద్దవాడని లేదు, చిన్నవాడని లేదు, ఇప్పుడే పుట్టిన బిడ్డని లేదు, చనిపోయే ముసలివాడని లేదు, ఏ భేదం లేదు ఇందులో. ధనికుడని లేదు, మధ్యతరగతి వాడని లేదు, పేదవాడని లేదు, ఏమీ లేనివాడని లేదు, ఏ భేదం లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను పొందడానికే, ఆ మహిమను తిరిగి ఇవ్వడానికే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఆ మహిమ గల స్వరూపుడి అయినటువంటి దేవుణ్ణి ఈ లోకమునకు పంపించెను. ఇదే క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో పెద్ద క్రిస్మస్ అంటే మనందరికీ ఆలోచన వచ్చింది. ఒక రకంగా ఆలోచన ఏంటి అంటే క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, క్రిస్మస్ అంటే పిండి వంటలు. నిన్న ఎవరో మురుకులు చేస్తున్నా అన్నారు ఎవరో ఒక విశ్వాసరాలు. ఇంకొకళ్ళు క్రిస్మస్ అంటే ఇంటికి పెయింట్ వేయడాలు, రంగు వేయడాలు,
క్రిస్మస్ అంటే ఇంకా మంచిదే, ఇవన్నీ చేయడం మంచిదే, నేను తప్పు అనడం లేదు. కానీ వీటిలన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది నిజమైనటువంటి క్రిస్మస్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మొట్టమొదటి క్రిస్మస్ దగ్గరికి మనం వెళ్తే లూకా సువార్త 2:10 మొట్టమొదటి దూత వచ్చి ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తమానమని తెలిపింది. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. ఇది మన సందేశం. మొట్టమొదటి పాయింట్ ఇక్కడ నుంచి మిమ్మల్ని మెల్లిగా లోతుకు తీసుకెళ్తున్నాను అర్థం చేసుకోవడానికి, మీకు అర్థం కావడానికి మెల్లిమెల్లిగా ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాను. ఈ సృష్టి అంతటినీ కూడా సృష్టించినటువంటి దేవుడు ఒక్కడే, ఆ పరబ్రహ్మ స్వరూపి ఒక్కడే దేవుడు. కాబట్టి ఆ దేవుడే సమస్తాన్ని కలగజేశాడు. కాబట్టి ఆయన ఎవరు అనేది మనం తెలుసుకోలేకపోతే కనుక మనం ఎన్ని రోజులు ఈ లోకంలో జీవించినప్పటికీ దాని యొక్క జీవితానికి ఒక అర్థం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాలము అంటే అర్థం ఏంటి అని అంటే, ఇంకొక భాషలో చెప్పాలి అని అంటే, నీ పుట్టిన తేదీకి ముందు ఒక పేరు రాయబడుతుంది, నీ చనిపోయిన తేదీకి నీ వెనకాల ఒక పేరు రాయబడుతుంది. ఆ పేరేంటి? వన్స్ లైఫ్. అంటే ఆయనే మన యొక్క జీవితానికి ప్రధాన కేంద్రము, స్థానమైనటువంటి వాడు. ఇంకా చెప్పాలి అంటే పునాది అయినటువంటి దేవుడు. నువ్వు పుట్టావు, ఈ లోకంలో నువ్వు మరణిస్తున్నావు అని అంటే నీకు ముందు ఆయన పేరు ఉండాలి, నీకు వెనక ఆయన పేరు ఉండాలి. ఇంక దాంట్లో ఎటువంటి లేదు. స్వర్గస్థులైనారు. అసలు ఎందుకు స్వర్గం ఎక్కడుంది మరి? ఎవరైనా చనిపోయిన వాళ్ళు వచ్చి మనకి చెప్పారా స్వర్గం ఇక్కడ ఉంది అని చెప్పేసని? లేదు. కానీ చెప్పిన వాడు ఒక్కడే, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు యేసయ్య మాత్రమే. అయితే అసలు క్రిస్మస్ అంటే అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రిస్మస్ యొక్క అర్థము మనం పిండి వంటలు, లేదంటే అందరిని కలవడాలు, ఇలా సంఘంలో ఆరాధనలో కలుసుకోవడాలు, ఒకరికొకరు పలకరించుకోవడాలు, భోజనాలు చేసుకోవడాలు, ఇవన్నీ మాత్రమే కాదు. కానీ అసలు నిజమైన క్రిస్మస్, మొట్టమొదటి క్రిస్మస్ అసలు ఎలా జరిగింది? మరియకు యోసేపుకు దేవుడు మొట్టమొదట తెలియపరిచాడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు పుడుతూ ఉన్నాడు అని చెప్పేశాను. అప్పటి కాలంలో అప్పుడున్నటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరైనా ఈ రోమన్ గవర్నమెంట్ నుంచి, ఈ రోమా ప్రభుత్వం నుంచి, ఈ అధికారం నుంచి, ఈ దాస్యత్వం నుంచి మమ్ములను విడిపించే ఒక రక్షకుడు కావాలి అని ఎదురు చూసినటువంటి సమయంలో దేవుడు పలికినటువంటి మాట అందరం రక్షకుండు దయించినాడట, మన కొరకు పరమా రక్షకుండు దయించినాడట. మనలను రక్షించడానికి, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి దేవుడు ఈ లోకంలోనికి, దేవాది దేవుడే తన్ను తాను తగ్గించుకొని మానవ స్వభావాన్ని ధరించుకొని ఈ లోకంలోనికి వచ్చింది. ఇది అర్థం కావడానికి చాలా కష్టమైనటువంటి పని. దేవుడు మానవుని స్వరూపం ఎత్తడం అనేది అసలు అందరికీ ఊహకు అందనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ అసాధ్యాన్ని దేవుడు సాధ్యము చేసి ఆయన ఈ లోకానికి వచ్చాడు. సో మొట్టమొదటి ఈ యొక్క క్రిస్మస్ అంటే అర్థం ఏంటి అని అంటే రక్షణ వచ్చింది. చెప్పండి, క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? రక్షణ వచ్చింది. రెండవది, దూతలకు సువార్తమానం తెలిపింది. ఏం తెలిపింది? సువార్తమానం. అసలు నిజమైన క్రిస్మస్ ఏంటో చెప్పనా? మీరు ఇతరులకు సువార్త చెప్పడమే నిజమైన క్రిస్మస్. అది కేవలం డిసెంబర్ 25 మాత్రమే కాదు. వీళ్ళు ఎంతమంది కొత్త బట్టలు వేసుకోవడం ఇష్టం చెప్పండి? నాకు ఇష్టమే, నేనేం అబద్ధం ఆడను. వీళ్ళు ఎంతమంది కొత్త బట్టలు వేసుకోవడం ఇష్టం? అందరికి ఇష్టమేనా? ఇష్టమే. అబద్ధాలు ఆడకూడదు ఇక్కడ. మళ్ళీ మనం హల్లెలూయా హల్లెలూయా కొత్త బట్టలు వేసుకుని మంచిగా అలంకరించుకుని మంచిగా నీట్గా ఉన్నాం అనుకోండి, చాలా అందంగా ఉంటాం మనం. సంతోషకరమైనటువంటి సువార్తమానము, ఈ సువార్తమానం అనేది ప్రతి దినము మన జీవితాల్లో మనం ఇతరులకు తెలియపరచాలి. దేవుడు ఎందుకని గొర్రెల కాపరుల దగ్గరికి మొట్టమొదట ఆ సువార్తను తీసుకెళ్ళాడు? హేరోదు రాజు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు చెప్పండి? హేరోదు రాజు దగ్గరికి దేవుడు తన దూతలను ఎందుకు పంపించలే? ఈ జ్ఞానులు అంటే పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళు తారను చూసి తార వెంటే వచ్చినంత వరకు బాగానే వచ్చారు. అక్కడ దాకా రంగాలనే వీళ్ళ బుద్ధి కొంచెం సొంత ఆలోచన చేసి ఏమైంది అని అంటే రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే ఆ విషయం తెలియపరిచారో వాడు ఉబ్బి తబ్బి భయపోయాడు. వాడికి భయం వేసింది, ఇంకా నా రాజ్యం పోతుంది అని చెప్పేసాను. ఈ రోజుల్లో ఎవరైనా సరే అధికారంలో ఉన్నవారు తమ పదవి పోతుంది అని అంటే ఎవరు ఓర్చుకోలేరు, ఎవరు తట్టుకోలేరు, ఎవరు దాన్ని సంతోషించరు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఎవరన్నా ఉద్యోగంలో నుంచి వారిని అధికారంలో నుంచి తగ్గించారనుకోండి, తొలగించి వేరే వాళ్ళ కింద పెట్టారనుకోండి, అది వాళ్ళకి నచ్చదు. అవునంటారు కాదంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. సో లోకానికి బైబిల్కి చాలా వ్యత్యాసం, వ్యతిరేకం ఉంటుంది. ప్రతిదీ కూడా వ్యతిరేకమే.
ఇప్పుడు మీలో ఎవడన్నా అధికారి అయి ఉన్న కోరుచున్నాడా అని అడిగాడు యేసయ్య. అప్పుడు యేసయ్య చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అయితే మీరు వారికి సేవకులై ఉండాలి. మీరు ఎప్పుడన్నా ఆలోచించారు అసలు? ఇప్పుడు మనం హోం మంత్రి గారు, సీఎం, ముఖ్యమంత్రి గారు అని పిలుస్తున్నాం కదా. అసలు ఎందుకే సీఎం అంటే పూర్తి అర్థం చెప్పండి. చీఫ్ మినిస్టర్. మినిస్టర్ అంటే అర్థం ఏంటి? మినిస్టర్ అంటే అర్థము సేవకుడు. చెప్పండి, సేవకుడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే ముఖ్య సేవకుడు. మనకు పనిచేసేవాళ్ళు అని దాని యొక్క, మన కొరకు పనిచేసేవాళ్ళు అని దాని యొక్క అర్థం. ప్రియమైన దాన్ని వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళు మనకు సేవ చేసేవారిగా ఉన్నారు కొన్ని విషయాల్లో. ఇప్పుడు మనం వారికి సేవ చేయాలి. మనమేమో బానిసలం అయిపోయాం. సేవ చేయండిరా అంటే, వాళ్ళ చేత సేవ చేయించుకుంటారా అంటే మనమేమో బానిసలం అయిపోయాం. ఆ బానిస బ్రతుకు నుండి విడిపించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎందుకని అంటే పాపము మనలను ఏలుతుంది కాబట్టి ఆ పాపం నుంచి విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, ఎప్పుడైతే హేరోదు రాజు భయపడ్డాడో అజ్ఞానులు అక్కడి నుంచి తప్పించబడి తారను చూసి ఆ దారిలో వెళ్లకుండా తిరిగి వేరే దారిలో దేవుడు పంపించేశాడు వారు. ఎందుకు కాపరుల దగ్గరికే వచ్చింది అని అంటే, కాపరి అంటే అర్థం ఏంటి అని అంటే కాపాడేవాడు, రక్షించేవాడు, పోషించేవాడు. చెప్పండి, కాపరి అంటే కాపాడేవాడు, రక్షించేవాడు, పోషించేవాడు. సో మీకు అర్థమైంది ఇప్పుడు తెలుగులో. కా అంటే కాపాడేవాడు, పా అంటే పోషించేవాడు, రి అంటే రక్షించేవాడు. అందుకే కాపరి అనే పదం పేరు పెట్టబడింది. ఎప్పుడన్నా ఆలోచించలేదు ఈ పదే? జస్ట్ కాపరి, గొర్రెల కాపరి, గొర్రెల కాపరి, గొర్రెల కాపరి. గొర్రెల కాపరి కాపాడకపోతే అవి సుఖంగా ఉంటాయి. ఆ గొర్రెలు తోడేళ్ళు వచ్చి తీసుకెళ్తాయి. అందుకని యేసయ్య ఏమన్నాడంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిన్ను రక్షించువాడు నీకు తోడుగా ఉన్నాడు. నిన్ను ఎల్లవేళలా పోషించడానికి ఆ పోషణకర్త యెహోవా ఈరేగా నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఏ పదము ఊరికి రాయబడలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దాని అర్థం మనం అర్థం చేసుకోవడం మొదలు పెడితే కనుక నిజమైనటువంటి క్రిస్మస్ అనేది మనకు ప్రతిరోజు సంబరమే. ప్రతిరోజు సంబరమే. మనం అన్ని ప్రతిరోజు కూడా ఒక్కొక్క దినము కూడా దేవుళ్ళు సంతోషించడం మొదలు పెడతాం. అయితే క్రిస్మస్ సందర్భంగా ఈ మొట్టమొదటి కాలంలో నీ పేరుకు ముందు, నీ పేరుకు వెనక యేసయ్య చేర్చబడ్డాడు. ఇది కాలం పరిపూర్ణమైంది. ఎందుకు అని అంటే యేసయ్య నుంచే సమస్తము ప్రారంభించబడుతుంది కాబట్టి. ఆయనే ఆది అంతమైనటువంటి దేవుడు. ఆయనే సృష్టి ఆరంభము కంటే ముందున్నవాడు. కాబట్టే అబ్రహామును గురించి మాట్లాడుతూ యేసయ్య అన్నాడు, నేను అబ్రహాము కంటే ముందున్నవాడని అన్నాడు. నన్ను చూడవాలని అబ్రహాం ఎంతో ఆశపడి ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. దేవుడు ముందు నుంచి ఉన్నాడు కాబట్టి ఆయనే స్టార్టింగ్ పాయింట్, ఆయనే ఎండింగ్ పాయింట్ మన జీవితాల్లో. అందుకనే మన పేరు ముందు కూడా అదే వచ్చింది. మన పేరు వెనకాల కూడా క్రీస్తు అనేటువంటి పేరే పెట్టబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఇది ఈ కాలము పరిపూర్ణమైంది అనడానికి నిజమైనటువంటి అర్థం. రెండవ మాట, ఇది నేను రాసుకున్నటువంటి మాట మీకు ఒక విషయాన్ని చెప్తాను. దాస్యత్వము. చెప్పండి, దాస్యత్వము. మరణ భయము నుంచి, మరణం అనేటువంటి దాస్యత్వం నుంచి దేవుడు మనలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో మొట్టమొదటిది దేవుడు మనలను ధర్మశాస్త్రం నుంచి విడిపించాడు. రెండవది ఈ కిందకి మనం వెళ్తే గనక 6వ వచనంలో యొక్క 7వ వచనంలో మనం చూద్దాం. కాబట్టి నీవు ఇక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. దాసునికి ఎటువంటి అధికారం లేదు. దాసుడు అనేవాడు యజమానుడు ఏది చెప్తే ఆ పని చేయడానికి మాత్రమే అర్హత పొందినవాడు. అంతేగాని తన సొంతగా ఏ పని చేయడానికి కూడా వాడికి ఎటువంటి అధికారము లేనే లేదు. మనమందరము కూడా మరణ భయము అనేటువంటి దాస్యత్వంలో పడిపోయాం. మనందరికీ ఎవరికైనా చనిపోవడం అంటే ఇష్టమా? నేను ఈరోజు చనిపోతాను ఎవరైనా గట్టిగా సంబరాలు చేసుకుని మరీ చెప్తారు ఎవడన్నా?
భయం నుంచి విడిపించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు డాక్టర్లు కానీ అందరూ కూడా చివరి వరకు చేసే పని ఏంటి అని అంటే ఒక రోగిని బ్రతికించడానికే. ఇంత శాస్త్రము, ఇంత జ్ఞానము, ఇంత చదువులు ఇవన్నీ కూడా చదువుకుంది ఎందుకు అని అంటే ఒక మనిషిని మరణించకుండా ఆపడానికి వారు చేయని ప్రయత్నాలంటూ ఏవి కూడా లేనేవి. కానీ చెప్పండి, కానీ మరణము మనిషిని ఏలుతుంది. ఎప్పుడైతే యేసయ్యను మనం తెలుసుకుంటామో వాడు మాత్రమే నిత్య జీవములో సంతోషంగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపించి నిన్ను వారసుడిని చేసుకున్నాడు. చెప్పండి మీ పట్టణంతో, నీవు వారసుడివి, వారసురాలివి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏదో కేవలం క్రిస్మస్ అంటే పండగ వాతావరణం ఇది మాత్రమే కాదు. యు హ్యావ్ టు నో యువర్ రైట్స్. నీ యొక్క అధికారము నీకు తెలిసి ఉండాలి. ఐఎమ్ నాట్ ఎ స్లేవ్ ఎనీమోర్. ఐఎమ్ నో లాంగర్ స్లేవ్ ఆఫ్ సిన్ ఎనీమోర్. నేను పాపమునకు దాసుణ్ణి కాను, నా దేవునికి మాత్రమే దాసుని. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఆరాధించాలి, యేసయ్యను సేవించాలి, యేసయ్యతో సహవాసంలో ఉండాలి అని అంటే గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మీరు గమనించాలి. ఏంటి అని అంటే కృపకు మాత్రమే మీరు దాసులు, ధర్మశాస్త్రానికి కాదు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే పండగలు ఆచరించమంటుంది, ఉత్సవాలు ఆచరించమంటుంది. ఇవన్నీ చేస్తేనే నువ్వు ఇష్టమైనటువంటి బిడ్డవు అని తెలియపరుస్తుంది. ఈ అర్పణలు అర్పిస్తేనే నువ్వు దేవునికి ఇష్టడైనటువంటి బిడ్డవు అని తెలియపరుస్తుంది. నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి మాత్రమే దేవుడు ఆ ధర్మశాస్త్రాన్ని నీ పైన బాల శిక్షకుడిగా ఉంచాడు. కానీ నిన్ను ఎల్లవేళలా దాసుడిగా ఉంచడానికి ధర్మశాస్త్రం నీకు అనుగ్రహించబడలేదు. ఇప్పుడు మరలా ఆ దాస్యత్వంలోనికి నువ్వు వెళ్ళవద్దు అని చెప్పి పౌలు కోరుకుంటున్నట్లుగా నేను కూడా మరలా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఏంటి అని అంటే ఇలాగ చేస్తేనే దేవుడు నన్ను మెచ్చుకుంటాడు అనేటువంటి స్థితి నుంచి బయటకు వచ్చి యేసయ్య చెప్పినట్లుగా చేయడానికి ఆయన తన ఆత్మను, ఆ కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు అన్న సత్యాన్ని తెలుసుకోవడమే నిజమైన క్రిస్మస్. లేదు అని అంటే మీరు పాపంలో ఉన్నట్లే, ధర్మశాస్త్రానికి లోబడినట్లే, మరణ భయానికి లోబడినట్లే. మరణ భయం లేకపోతే ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మీరు పాపం చేశారనుకున్నా వాళ్ళు ఏమన్నట్లే అని అనుకుంటే మీలో ఏమన్నా భయం ఉంటుందా? ఉండదు. ఎటువంటి భయం ఉండదు. ఇంక మీకు ఏ భయం లేదా? ఏం కాదులే, ఏం చేసినా పర్వాలేదులే అనుకుంటాను. కొన్ని రోజులకి ఆ మరణ భయం ఎప్పుడు వచ్చింది తెలుసా? మరణ పడక మీద ఉన్నప్పుడు మాత్రమే మరణ భయం వస్తుంది. కానీ అలవాటు పడినోడికి, పాపం చేయడానికి అలవాటు పడినోడికి ఇంక ఎంత చెప్పినా ఏం ఎక్కదానికి, బుర్రకేం ఎక్కదు. ఎంత చెప్పినా కూడా వారికి ఎక్కదు. పాపంలోనే ఉండడానికి ఇష్టపడతాడు కానీ బయటికి రావడానికి ఇష్టపడతాడు. మీరు దేనికి దాసులు అవ్వాలని కోరుకుంటున్నారో ఆలోచించండి. యేసయ్యకు దాసులు అవుతే కనుక మీ జీవితంలో స్వాతంత్రం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ పాపానికి దాసులైతే కనుక ఎల్లప్పుడూ భయమే ఉంటుంది. అందుకని యేసయ్య ఏమన్నాడంటే భయపడవద్దు. గొల్లలతో చెప్పినటువంటి మాట భయపడవద్దు. హల్లెలూయా. రెండవది మరియాతో చెప్పినటువంటి మాట భయపడవద్దు. యోసేపుతో చెప్పినటువంటి మాట భయపడవద్దు. జ్ఞానులతో చెప్పినటువంటి మాట భయపడవద్దు. నీతో చెప్పినటువంటి మాట భయపడవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ దాస్యత్వం నుంచి నిన్ను విడిపించాడు, విడిపించి నిన్ను వారసునిగా చేసుకొని ఉన్నాడు. నువ్వు ఎవరికి దాసులు కావద్దు. ఎవరి కింద నువ్వు దాసుడు కానే కాదు. కొంతమంది పనికి అందరికీ లోబడాలి కదా అని చెప్పేసి అని కొన్నిసార్లు మనం లోబడతాం. కరెక్టే కాదంటున్నా. లోబడమని, అధికారులకు లోబడమని వాక్యమే తెలియపరుస్తుంది. దానికి మీరు లోబడిపోయి దాస్యత్వంలోనికి వెళ్ళిపోయారు అనుకోండి, మిమ్మల్ని అందరూ ఆడేసుకుంటారు. ఇది చేస్తాడులే అని చెప్పి ఆడి చేతుల్లో పని పెడతానే ఉంటారు. ఇక ఎంతసేపు ఇక నీ చేతుల్లోనే పని ఉంటుంది. కారణం నిన్ను దాసునిగా వాళ్ళు మారుస్తున్నారని దాని యొక్క అర్థం. అందుకని చాలామంది ఈ రోజుల్లో ఆటోల వెనకాల కూడా కొటేషన్లు పెడుతూ ఉన్నారు. ఏంటి అని అంటే ఒక పనివాడికి వెళ్తే నీకు జీతం మాత్రమే వస్తుంది, నువ్వు దాసుడివే. కానీ సొంత వ్యాపారం చేసుకుంటే నువ్వు ఎప్పటికైనా రాజువే అని పెట్టాడు కొటేషన్ ఒకటి. హలో, హల్లెలూయా. నీకు నిజమైన స్వాతంత్రము యేసయ్యలోనికి వచ్చినప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ నీ వారసత్వం యేసయ్యలో లేకపోతే కనుక ఎప్పటికీ నువ్వు దాన్ని పొందుకోలేవు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా,
హల్లెలూయా. మూడవ మాట మీ అందరికి కూడా నేను తెలియపరచాలనుకున్నది ఈరోజు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఈ 4వ అధ్యాయము 9వ వచనం చదవండి. 8వ వచనం. మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. ఇప్పుడు నా వైపు చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము, యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th చాప్టర్. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. చూడండి, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, అంటే తెలియపరచబడి ఉన్నది, బయలుపరచబడి ఉన్నది. విషదమైనది అంటే అర్థం ఏంటంటే బయలుపరచబడినది, తెలియపరచబడినది. కానీ వాళ్ళు ఏం చేశారనంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి వస్తువును ఆలోచించడం వల్ల, ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఆకాశాన్ని ఎవరు సృష్టించారు, చంద్రుడిని ఎవరు సృష్టించారు, ఇవన్నీ ఎందుకు ఇలా కలుగుతున్నాయి, మనకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది, ఆహారము అంటే మనం సంపాదించుకున్నాం, మనం కష్టపడుతున్నాం అనుకున్నాం. కానీ నువ్వు గాలి ఎక్కడి నుంచి పీలుస్తుంది, నీకు నీరు ఎక్కడి నుంచి వస్తుంది, అసలు నీరు ఇంకిపోతే పరిస్థితి ఏంటి? వాతావరణంలో చిన్న చిన్న సమస్యలు వస్తేనే ఈరోజు సైంటిస్టులు తలల బద్దలు కొట్టుకుంటున్నారు, అవునా కదా? ఇవన్నీ కూడా తెలియపరుస్తుంది. అయితే 22వ వచనంలో చూడండి, వారి అవివేక హృదయము అంధకరమాయను, తాము జ్ఞానులని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. గమనించండి, క్రిస్మస్ దినాన మీరు ఆరాధిస్తున్నటువంటి దేవుడు సత్యమైన వాడు, మీరు కొలుస్తున్నటువంటి దేవుడు ఆ సత్య స్వరూపమైనటువంటి దేవుడు ఒక్కడే. ఆయన స్వరూపాన్ని ఏ మనిషికి నువ్వు పెట్టడానికి వీల్లేదు, ఆయన స్వరూపాన్ని ఏ పక్షికో ఏ జంతువుకో పెట్టడానికి వీల్లేదు, ప్రతిమా స్వరూపాలుగా మార్చడానికి వీల్లేదు. అందుకనే కొన్నిసార్లు నేను చెప్తాను, చాలామంది ఇంట్లో జీసస్ బొమ్మలని పెడతా ఉంటారు, ఆ బొమ్మల్లో యేసయ్య లేడు, అది కూడా ఒక విగ్రహారాధన. సిలువలో యేసయ్య లేడు, ఆల్రెడీ సిలువను జయించి తిరిగి లేచాడు. అప్పట్లో నేను క్రిస్టియన్ అని తెలియజేయడం కోసం మెడలో ఒక సిలువ వేసుకుని తిరిగేవాడిని. ఇంద్రవై అందరూ ఎవరి కాళ్ళు వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు, అది చేస్తారు ఇది చేస్తారని నేను కూడా గొప్పలు చెప్పుకోవాలని సిలువ వేసుకు తిరిగేటోడిని. ఆ సిలువలో యేసయ్య లేడు, కానీ బిల్డప్ ఏం లేదు అంతకు మించి. కానీ ఎప్పుడైతే నిజదేవుని నేను తెలుసుకున్నానో, యేసయ్యని ఎప్పుడైతే నేను అంగీకరించానో, అది ప్రతిమా స్వరూపమే కానీ నిజమైన దేవుడు అందులో లేడు. ఎక్కడున్నాడు? నాలో. చాలామంది ఎవరన్నా ఒక మంచి సహాయం చేశారనుకోండి, అబ్బా మీరు దేవుడయ్యా అని అంటారు. కానీ వాస్తవానికి ఆయన దేవుడేం కాదు, దేవుడు ఆయనకి ఇచ్చిన మంచి స్వభావమును బట్టి ఆయన నీకు సహాయం చేశాడని. మనమేమో చిన్న వాటికి పొంగిపోతాం కొన్నిసార్లు, అబ్బా వీళ్ళే నాకు దేవుడు అని చెప్తారు కొంతమంది. కానీ క్షయమగు మనుషుల పోలికకి మార్చవద్దు నా యొక్క దేవత్వాన్ని అన్నాడు దేవుడు. దేవుడు శక్తి కలిగినటువంటి వాడు, ఆయన దేవత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన దేవత్వాన్ని తెలుసుకోకుండా ఏదో పుట్టాము పెరిగాము పోయాము. ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా అదే. ఆయనని ఎరుగని వారికి ఒకప్పుడు ఉన్నారంట, కానీ కింద వచనంలో గలతీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు ఏంటి అని అంటే, ఇప్పుడు ఆయన చేత మరి విశేషముగా తెలియపరచబడిన వారు ఉన్నారంట. మీరు ఎరుగైన వారై ఉన్నారంట. ఇప్పుడు మీరు దేవుడిని ఎరగడం మాత్రమే కాదు, కానీ దేవుడు మిమ్ములను ఎరిగి ఉన్నాడు. చెప్పండి, దేవుడు మిమ్ములను ఎరిగి, మరి విశేషంగా దేవుడు మిమ్మల్ని ఎరిగాడంట. దాని అర్థం ఏంటంటే, నీ తల్లి గర్భములో నువ్వు పుట్టక మునిపే నా దేవుడు నిన్ను సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో నీ పుట్టికేంటో దేవుడికి తెలుసు, నీ జీవితం ఏంటో దేవుడికి తెలుసు, నీ ఉద్యోగం ఏంటో దేవుడికి తెలుసు, నీ కష్టాలేంటో దేవుడికి తెలుసు, నీ మరణం ఏంటో కూడా దేవుడికి తెలుసు, నువ్వు ఎక్కడున్నావో దేవుడికి తెలుసు. కానీ తెలియాల్సింది నీకే. ఈరోజు చెప్తున్నటువంటి మాట, వ్యర్థమైన దానికి వారు జ్ఞానులమని చెప్పుకొని అంధకారమయమైపోయి బుద్ధిహీనులు అయ్యారంట. ఇంకోటి ఏంటి అని అంటే, అపవిత్రతకు లోనైపోయారంట.
ఇప్పుడు చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. చేతులతో సేవించబడేవాడు మన దేవుడు కాడు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ మాటలు పౌలు ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ చూసి చెప్తున్నటువంటి వారికి అందరికి కూడా భక్తి ఉంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో చాలా మందిలో భక్తి ఉంది. దేవుడు అంటే భక్తి ఉంది, కానీ భయమే లేదు. కొంతమందికి భయం ఉంటే భక్తి లేదు. అమ్మో దేవుడు ఏదో చేస్తాడని భయం తప్పించి భక్తి లేదు. చాలామంది ఈ జాడ్యం ఈ మధ్య క్రైస్తవులు ఎక్కువైపోయింది. ఏంటంటే భయం ఉంది కానీ భక్తి లేదు. ప్రార్థనలకి, దేవుని యొక్క ఆరాధనలకి, దేవునిలో ఎదగాలి అనేటువంటి ఆసక్తి తగ్గిపోతుంది. కానీ అమ్మో చర్చికి వెళ్ళకపోతే ఏదైనా జరిగిద్దేమో అన్న చిన్న భయం మాత్రం ఉంది. ఒకరోజు ఏదో తిరిగి వచ్చాము, మేము కూడా పెద్ద మందిరాన్ని దర్శించి వచ్చామని చెప్పుకోవడానికి తప్పించి నిజమైన సువార్తను ప్రకటిస్తూ ఉన్నావా? ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాటలు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మూలపాఠముల తట్టు మరలా తిరగొద్దు, విగ్రహాల తట్టుకు మరలా తిరగొద్దు అని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంటే అనేక మంది ఇంకను కూడా ఆ విగ్రహాల వైపుకి తిరుగుతూ ఉన్నారు. ఇంకను విగ్రహారాధన వారు చేస్తూనే ఉన్నారు. ఇంకను వ్యర్థమైన దానిని అనుసరించున్నారు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు మరలా ఇక్కడ చాలు, ఇక్కడ తెల్లోళ్ళు, నల్లోళ్ళు, మధ్య రకమోళ్ళు, ఫలానా ఖండమోళ్ళు, ఈ ఖండమోళ్ళు, ఆ ఖండమోళ్ళు కాదు, ఒక్కడి నుంచే ప్రతి మనుషుని దేవుడు సృష్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కంటిన్యూ చదువు. వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో, అంటే ఎక్కడ దేవుడు అని కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచాను. దేవుడు ప్రతిదానికి ఒక పొలిమేర పెట్టాడు. నీ ఊరికి పొలిమేర ఉందా లేదా? హలో, హల్లెలూయా. మీ ఊర్లో పొలిమేర అనే పదం విన్నారా? అసలు పొలిమేర అనేది ఉందని ఒకటి విన్నారా? ఉన్నదా? లింగంపల్లికి ఒక పొలిమేర ఉంది, చందానగర్కి ఒక పొలిమేర, ప్రతిదానికి ఒక పొలిమేర ఉంది. పొలిమేర అంటే ఏమి లేదు, చివరి భాగమే, ఎండింగ్ పార్ట్నే పొలిమేర అంటారు. అంతే, అంతమించి ఇంకేం లేదు. పొలిమేర అంటే అది ఎక్కడ ఉంది, మేము ఎప్పుడు చూడలేదే అనుకునేది. ఎండింగ్లో ఒక బోర్డు వస్తుంది. నిన్న రాత్రి మేము అందరం కలిసి వెళ్ళాం కదా, అక్కడ నార్సింగ్లో ఆరాధనకి. రాంబాబు గారు బండి మీద వెళ్తూ ఉంటే పరిధి ముగింపు, పరిధి ప్రారంభం, పరిధి ముగింపు, పరిధి ప్రారంభం ఇవే కనిపించినాయి మాకు. ఎక్కడ చూసినా అక్కడ వరకు పొలిమేర, ఓకే ఇది ఇక్కడ వరకు. ఇక్కడ మీరు తడువులాడు అనుకుంటారు, ఏమి దేన్ని పడితే దాన్ని మొక్కుతారని. దేవుడు ఏం చేసిండనంటే నిర్ణయ కాలమును ఏర్పాటు చేశాడు. ఆ నిర్ణయ కాలమే గలతీయులకు రాసిన పత్రికలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఇప్పుడు గుడ్డోడ్లాగా తడువుకోవడం మానేసి కన్నులు తెరుచుకున్న వాడివై యేసే వైపు చూడు. హల్లెలూయా. అంధకారములో నుంచి, అజ్ఞానములోంచి బయటకు వచ్చి జ్ఞానమును అనుగ్రహించి యేసే వైపుకు చూడు. ఇది క్రిస్మస్ సందేశం. ఇదే నిజమైనటువంటి క్రిస్మస్ మన జీవితాలు. ఆ కిందకి వెళ్తే మనం అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన మనలో ఎవ్వనికిని దూరముగా ఉండువాడు కాడు. చెప్పండి మీ పక్కన వాళ్ళతో ఒక మాట, దేవుడు నీకు దూరంగా లేడు. అక్కడెక్కడో ఉన్నాడని అడ్డుపోతారు, ఇక్కడెక్కడో ఉన్నాడని ఇటెక్కుతారు, అక్కడ ఉన్నాడంటే అక్కడ పోతారు, ఇక్కడ ఉన్నాడంటే ఇక్కడ పోతారు, అక్కడ మహత్యం ఉందంటే అక్కడ పరిగెడతారు. నాకు మెదడువాపు వ్యాధి వచ్చినప్పుడు 3 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాను నేను. 20 మందికి ఆ సమయంలో 20 మంది పిల్లలకి ఈ మెదడువాపు వ్యాధి వస్తే నాకు తెలిసి మా డాక్టర్ చెప్పిన మాట ఏంటంటే అందులో బతికింది నేను ఒక్కడిని. హల్లెలూయా, హల్లెలూయా. కాలంలో అదంత సీవియర్ ఆ సమయంలో పిల్లలకి అందరికి కూడా. సో ఆపరేషన్ చేసి ఆ సమయంలో 3 రోజుల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చానంటే నేను అప్పటిదాకా ఏం తెలియదు. అయితే మా అమ్మమ్మ గారు అతి ఉత్సాహపడి మొక్కింది ఒక మొక్కు. ఆ మొక్కు కోసం ఆడపిల్లలాగా ఎంత పవర్ జుట్టు పెంచింది నాకు. నా చిన్నప్పుడు ఒక ఫోటో ఉంటుంది, 2 జడలు వేసుకుని ఆడపిల్లలాగే సేమ్. ఇక్కడ బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉందనుకుంటా నాకు తెలిసి. కాకపోతే ఈ పాడికి చదలు పట్టేసి అది ఎప్పుడో పోయింది. 10 years బ్యాక్ ఎప్పుడో చూశాను ఆ ఫోటోని. ఓహ్ ఇది నేనేనా అని. ఇది నువ్వేరా అన్నారు వాళ్ళు. అలాగే వ్యర్థమైనటువంటి మొక్కులన్నీ మొక్కిన తర్వాత మా అమ్మమ్మ సత్యాన్ని తెలుసుకుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అమ్మ ఎప్పుడైతే సత్యాన్ని సువార్తను ప్రకటించిందో
మా అమ్మమ్మ ఒకటే మాట అడిగింది, ఏసయ్య నేను ఇప్పటివరకు ఎప్పుడు నీ చర్చికి రాలా, నీ దగ్గరికి రాలా, ఈరోజు వీడి కనుక బాగుపడితే నువ్వే దేవుడని నమ్ముతాను అని అంది. ఎప్పుడు అది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇక్కడ చెవిలో చెగ్గడ్డ వచ్చింది. ఇక్కడ చిన్న మచ్చ ఉంటుంది. ఇక్కడ ఉందా? రాత్రిపూట అంటే కనపడదు, పగలైతే కనిపించిందిలే మంచిగానే. లోపల వచ్చింది, చెవి లోపల మొత్తం లోపల అంతా కూడా. ఆ సమయంలో మా అమ్మ వచ్చి, హైదరాబాద్ నుంచి మా అమ్మ వచ్చి ప్రార్థన చేసింది. నైట్ ప్రార్థన చేసి ప్రార్థన ఆయిల్ రాసి ప్రార్థన చేసింది విశ్వాసంతో. అంతే, తెల్లారిపాటికి తగ్గిపోయింది. ఇదంతా దీని అంతటి ఇదే ఊడిపోయి కరిగిపోయి మొత్తం అదంతా ఆ పస అంతా కూడా కారిపోయింది మొత్తం. దాన్ని అప్పటిదాకా ఇక ఆపరేషన్ చేయాలేమో, ఏమవుతుందో బతుకుతాడో లేదో అన్నట్లుగా ఉన్నటువంటి నా జీవితంలో దేవుడు ఆ రోజు స్వస్థత ఇవ్వడం ద్వారా ఏం జరిగింది అంటే మా అమ్మమ్మ గారు రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, ఆయన మనలో ఎవరికి దూరముగా లేడు, ఉండువాడు కాడు. హీ నీడ్స్ యూ. ఆయనకి నువ్వు కావాలి. అందుకని ఆయన నీ దగ్గరికి వచ్చాడు, నీతో ఉండాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను వెంబడిస్తున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆయన నీతో కూడా ఉండువాడై ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకుందాం. ఈ 3 మాటలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్రిస్మస్ శుభదినాన, క్రిస్మస్ సందర్భాన మీరందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు. ఎందుకు? తన ప్రజలను వారి పాపం నుంచి విడిపించడానికి, నీ దాస్యత్వం నుంచి నిన్ను విడుదల చేయడానికి, నిన్ను రక్షణలోనికి తీసుకుని వచ్చి ఆయన నీకు దగ్గరగా ఉండాలి అని చెప్పేసి. నువ్వు వ్యర్థమైన దాని తట్టు తిరగడం మానేసి, మూలపాఠాల వైపుకి మరలా తిరగడం మానేసి, ఏమన్నా అనుకుంటారేమోనండి, వాళ్ళు ఏమనుకుంటారో సంగతి పక్కన పెడితే అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు సజీవుడైతే ఆయన సజీవంగా నువ్వు ఆరాధించగలుగుతూ ఉన్నావా? నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు సజీవుడైతే కనుక ఆ సజీవమైనటువంటి ఆరాధన చేయడానికి, దేన్నైనా నువ్వు ఎదిరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను ఏ దాస్యత్వంలోనూ లేను, ఇక మీదట నన్ను స్వతంత్రుడిగా చేసిన యేసయ్యకి మాత్రమే నేను దాసుణ్ణి అని చెప్పడానికి నీలో ధైర్యం సరిపోతూ ఉన్నదా? చాలాసార్లు కొంతమంది ఏంటి అని అంటే, మన దగ్గర మనతోనే ఉన్నట్లుగానే ఉంటారు, చర్చికి వచ్చినప్పుడు మంచిగానే ఉన్నట్లుగా ఉంటారు, ఇంటికి వెళ్ళగానే అన్ని ఆచారాలు పాటిస్తారు. అది మీకు ఎంత బాధ కలిగించిందో నాకైతే తెలియదు, కానీ నా దేవుని ఆత్మ పరితాపం ఉంది. ప్రియమైన బిడ్డ, అయ్యో నా బిడ్డ నన్ను ఎరిగి కూడా ఎందుకులాగా మరలా తిరిగి లోకం వైపుకి చూస్తూ ఉన్నాడు అని ఆయన బాధపడి. అర్థమైంది మీకు? క్రిస్మస్ ఒకరికి సంతోషాన్ని ఇస్తే ఒకరికి బాధ కలిగించింది. ఎవరికి చెప్పను? సంతోషం మనకు వచ్చింది, బాధ తండ్రికి వచ్చింది. బాధ తండ్రికి వచ్చింది. మానవుడు పాపం చేయకుండా ఉంటే ఆ బాధ ఉండేది కాదు, కానీ దేవుడు అంటే ఆ బాధను కూడా సంతోషంగా మార్చుకున్నాడంట. ఆయన సంతోషంగా మార్చుకుని ఈరోజు నీకు క్రిస్మస్ ఇచ్చాడు. హల్లెలూయా. సో నిజమైన క్రిస్మస్ చేద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎప్పటికైనా సరే సువార్తను ప్రకటించుదాం. గొర్రెల కాపర్ల వల్లే కాపాడుకుందాం మన ప్రజల్ని. వాక్యము చేత పోషించుకుందాం మన ప్రజల్ని, రక్షించుకుందాం, రక్షకుడిని తెలియపరిచి జనాలకి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానుల వలె అప్పుడప్పుడు తప్పిపోయినా హేరోదు దగ్గరికి వెళ్ళి మరలా తిరిగి సత్యాన్ని తెలుసుకుని సరైన మార్గంలో వెళ్ళినట్లుగా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానం సంపాదించుకుని ముందుకు వెళ్దాం. చివరిగా కాలంలో, నిర్ణయింపబడిన కాలంలో దేవుడు ఈ దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. అందుకనే ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అనుకుంటూ ఒక మాట ఉంటుంది, మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. సమయం నిర్ణయించబడి కాలం పరిపూర్ణమైనటువంటి సమయం ఇదే. ఇప్పటికైనా ఆ పరిపూర్ణమైనటువంటి దేవుని తెలుసుకుని ఆయన వైపు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలి.